కమింగ్ డేస్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. అవునండి. టీడీపీ అండ్ వైసీపీ పార్టీ మీద ఒపీనియన్ చెప్పాలి సార్. టు బీ హానెస్ట్ విత్ యూ, ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్, అదొకటి. ప్లస్ జగన్ గారు ఏంటంటే డామినేటెడ్గా చేస్తున్నారు తప్పితే ఐ డోంట్ థింక్ సో హీఈస్ గోయింగ్ టు విన్ డెఫినెట్లీ. చెప్పండి. సో మన నెల్లూరు సిటీలో నారాయణ గారి యొక్క పరిస్థితి ఏంటంటే మంచిదండి, మంచి పేరు ఉంది. నారాయణ గారు చేశారు, తన సొంత డబ్బులతోనే చేశారు. నెల్లూరుని అభివృద్ధి పరిచారు తప్పితే తినలేదు, డబ్బులు ఏం తినలేదు. అది సార్. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా బాగుందండి, బ్రైట్గా ఉంది. ఎందుకంటే మార్పు జనాల్లో వస్తుంది. ఎందుకంటే సార్, ఈ ఫ్రీ వల్ల వాళ్ళు ప్రజల డబ్బులే ప్రభుత్వం ఇస్తుంది తప్పితే వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొని రావట్లేదు కదా సార్. అలాంటప్పుడు ఎందుకు ఫ్రీ? కష్టపడేవాడిని కష్టపడినీరు. పైగా ఈ లిక్కర్ గురించి ఆయన జగన్ చేసిన వాగ్దానాలు ఘోరం సార్. 100 రూపాయలు ఆటో వాడు సంపాదిస్తే ఆ 100 రూపాయలు ఖర్చు పెడుతున్న లిక్కర్ గురించి ఖర్చు పెడుతున్న పోనీ ఆ లిక్కర్ అనేది ఆదాయము ఏమైనా ఆదాయములు ఈ ఆదాయంలో వీళ్ళందరికీ ఫ్రీగా ఇస్తున్నారు. అంటే ఒక 60%ని అందరినీ నాశనం చేస్తున్నాడు. అలా కాకుండా ఒక మంచి హాస్పిటల్స్ మంచిది ఇలా చేయకుండా చేయడం. బట్ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఈజ్ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్, అంతే. థ్యాంక్ యూ.